ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి పునర్నిర్మాణం 2.0కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఒక రాష్ట్రం ఒక రాజధాని, కానీ రెండు శంకుస్థాపనలు, అదే స్థలం, అదే ప్రధాని. అయితే అమరావతి పునఃప్రారంభానికి సంబంధించి ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేస్తున్నారు. పైలాన్ని ఆవిష్కరించి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అయితే ఏర్పాట్లన్నీ ఇప్పటికే సిద్ధమయ్యాయి. అమరావతి అనగానే గుర్తుకొచ్చేది మంత్రి నారాయణ. ఎప్పుడైతే అమరావతి ప్రాంతంలో రాజధాని నిర్మించాలనుకున్నారో ఆ రోజు భూ సమీకరణ దగ్గర నుంచి చేసినటువంటి డిజైన్ నుంచి ప్రతి పని ఆయనే స్వయంగా పర్యవేక్షించారు. 1.0లో కొంత చేశారు. మధ్యలో గత ఐదేళ్లలో బ్రేకులు పడ్డాయి. తిరిగి మళ్ళీ 2.0లో అదే మంత్రి నారాయణ గారి పర్యవేక్షణలో సీఎం చంద్రబాబు ఆకాంక్ష మేరకు ఈ యొక్క 2.0 పునఃప్రారంభం జరుగుతుంది. అప్పుడు కూడా మన నీరు మన మట్టి పేరుతో ప్రధాని శంకుస్థాపన 1.0లో చేస్తే 2.0లో తిరిగి అదే ప్రధాని ఈ యొక్క శంకుస్థాపన చేస్తున్నారు. సార్ నమస్కారం. ఏంటి సార్, ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే అమరావతి అంటారు. అసలు 2014 విభజన జరిగిన తర్వాత ఈ అమరావతి ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేయాలనుకోవడం, భూ సమీకరణ చేయడము, 1.0కి మీరు ఆ రోజు శ్రీకారం చుట్టడం, అప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు మళ్ళీ 2.0లో ఏం జరగబోతుంది? అంటే 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత మన రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు అప్పుడున్న 13 కంబైన్డ్ జిల్లాలో ఏ జిల్లాలో పెడితే బాగుంటుందని అనేక దఫాలుగా ప్రజలతో డిస్కస్ చేయటం, అధికారులతో డిస్కస్ చేయడం జరిగింది. ఈ యొక్క అమరావతి అయితే ఈ యొక్క రాష్ట్రానికి సెంటర్ పాయింట్ ఇది. అటు శ్రీకాకుళము, ఇటు పక్క అనంతపురంకి ఒక ఎడ్జిలో అనంతపురం ఉంది, ఒక పక్క శ్రీకాకుళం ఉంది. ఈ రెండింటికి సెంటర్ పాయింట్ అమరావతి. అంతేకాకుండా ఇక్కడ నుంచి 100 కిలోమీటర్స్లో పోర్ట్ ఉంది, మచిలీపట్నం పోర్ట్. అదేవిధంగా రైల్వే జంక్షన్ ఉంది. అదేవిధంగా చక్కగా కృష్ణా రివర్ ఉంది. ఎప్పుడూ 3 TMC వాటర్ ఉండేది. నేషనల్ హైవేలంతా ఈ పాయింట్గా ఉన్నాయి. హైదరాబాద్ కావచ్చు, ఇటు చెన్నై కావచ్చు, వైజాగ్ కావచ్చు. సో ఇది అనుకూలమైన ప్లేస్ అని అసెంబ్లీలో పెట్టడం, అసెంబ్లీలో అందరూ ఏకపక్షంగా ఒప్పుకున్నారు. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారు. ఆయన చేతులు ఎత్తాడు, అవును అమరావతిని ఒప్పుకుంటున్నాను, 30,000 ఎకరాలు కావాలని చెప్పాడు. అటువంటి వ్యక్తి 2014 అయిపోయింది. 2014-19 అయిన తర్వాత వారి ప్రభుత్వం రాగానే ప్లేటు ఫిరాయించి 3 ముక్కలు ఆటాడాడు, 3 రాజధానులు. అప్పటికేమో 41,000 కోట్లకి టెండర్లు ఇచ్చి దాదాపు 5,000 కోట్ల రూపాయలు ఖర్చు కూడా పెట్టేశాం. కానీ గత 5 సంవత్సరాల్లో రాజధాని నిర్మాణం చేయడానికి దాన్ని పక్కన పెట్టేశాడు. నిర్మాణం చేశారు. రైతులనైతే రైతు సోదరులు అయితే కేవలం 2015 జనవరి 1 నోటిఫికేషన్ ఇస్తే ల్యాండ్ పుల్లింగ్కి, 2015 ఫిబ్రవరి 28 అర్ధరాత్రికి 34,000 ఎకరాలని ఒక్కటంటే ఒక్క లిటికేషన్ లాగా ఇచ్చారు. ఇది ప్రపంచ రికార్డు. ఇక్కడ ప్రపంచ రికార్డులో కూడా ఇన్ని వేల ఎకరాలు, రోజులు కూడా 58. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఒక్కటంటే ఒక్క లిటికేషన్ లాగా. అయితే ఆ రైతు సోదరులంతా మా ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో ఇచ్చారు. దాన్ని తగ్గట్టుగానే ముఖ్యమంత్రి గారు వెంటనే రాజధాని నిర్మించమంటే అటు సింగపూర్ గవర్నమెంట్ని ముఖ్యమంత్రి గారు కన్సల్ట్ చేసి లేఅవుట్స్ డిజైన్ చేసి దానికి ఒక 8 నెలలు పెట్టింది. అదైన తర్వాత నార్మన్ ఫాస్టర్ ల్యాండర్స్, ప్రపంచంలో టాప్ డిజైనర్స్, వాళ్ళ కాంటాక్ట్ చేసి వాళ్ళ దగ్గర డిజైన్ చేసేందుకు ఒక 1 year పెట్టి, అంటే టైం అంతా ఇటువంటి వాటికి టైం పడుతుంది. ఒక విధ్వంస పాలనలో ఇదొక భాగం. ఏదైతే 2014 అప్పుడు మీరు చేయించినటువంటి డిజైన్లు, బిల్డింగ్లు అవే రూపాలు అవే ఉన్నాయా? సేమ్ వాటిల్లో ఏమైనా మార్పులు ఉన్నాయా? అప్పుడు మీరు స్క్వేర్ కిలోమీటర్కి నార్త్ ఈస్ట్ రోడ్లు డిజైన్ చేశారు, అవన్నీ అలాగే కొనసాగుతున్నాయా? అలాగే నవనగరాలు పేరు చెప్పారు, ఆ నవనగరాలు కూడా అలాగే కొనసాగుతున్నాయి. అంటే 2014-19లో ఏదైతే లేఅవుట్ కానీ 9 నగరాలు కానీ లేదు, రోడ్లు 350 కిలోమీటర్ ట్రంక్ రోడ్స్ వేసాం. ఒక్కొక్క రోడ్డు 165 అడుగులు వెడల్పు, ఒక రోడ్డు అయితే 195 అడుగులు వెడల్పు. ఆ 350 కిలోమీటర్ ట్రంక్ రోడ్స్ అలాగే ఉంటాయి. రైతులకి ఏదైతే తిరిగి 30% ల్యాండ్ ఇచ్చామో
లేఅవుట్స్లో 1500 కిలోమీటర్స్ రోడ్లు వేయాలి. అది కూడా డిజైన్ అట్నే ఉంటుంది. ఐకానిక్ టవర్స్ డిజైన్ సేమ్. తర్వాత ఏదైతే 5 టవర్లు ఉన్నాయో సేమ్ డిజైన్తో సేమ్ ముందుకు పోతున్నాం. ఇప్పటి వరకు రాజధాని అనగానే ఈ తాత్కాలిక సెక్రటరియట్ బిల్డింగ్, అలాగే అసెంబ్లీ బిల్డింగ్, మీరు ఇచ్చినటువంటి ప్రైవేట్ యూనివర్సిటీలకు ఇచ్చినటువంటి 3-4 యూనివర్సిటీలు ఇన్కంప్లీట్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే క్వార్టర్స్, అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కనపడుతున్నాయి. ఇప్పుడు ఎలా ఉండిపోతుంది నెక్స్ట్ 2.0? ఏదైతే మనం అధికార భవనాలు చేస్తామో అది 85% అయిపోయింది. ఇవన్నీ కూడా 1.5 yearలో పూర్తవుతాయి. ట్రంక్ రోడ్స్ ఏదైతే ఉన్నాయో కొంత అయిపోయింది, 2-3 లేయర్లు అయిపోయినాయి. అవి 2 సంవత్సరాలు అయిపోయేటట్టుగా, లేఅవుట్ రోడ్స్ 2 సంవత్సరాలు అయిపోయేటట్టుగా, ఐకానిక్ టవర్స్ అన్ని 3 సంవత్సరాలు అయితే చక్కగా ప్లాన్ చేసాం. 3 సంవత్సరాల అన్నీ కంప్లీట్ చేయడం జరుగుతుంది. సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్ట్ అమరావతి అన్నారు. ఇప్పుడు ఒకవైపున కేంద్రం నుంచి అడ్కోగాని కొన్ని నిధులు తీసుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఈ రోడ్లకి వాటికి సంబంధించి ఒక 60,000 కోట్లతో జరుపుతున్నారు. ఎన్ని కోట్లు అయ్యే పరిస్థితి? సెల్ఫ్ సస్టైన్ ఎలా ఉంది అంటే 34,000 ఎకరాలు తీసుకున్న తర్వాత దాన్ని డిజైన్ చేసామండి. 30% రైతులకు ఇచ్చాం, 30% బ్లూ అండ్ గ్రీన్ పెట్టాం, కొంత రోడ్లకు అలాట్ చేసాం. ఇవన్నీ పోగా 4,000 ఎకరాలు డెవలప్డ్ ల్యాండ్ మా దగ్గర ఉంది. అంటే ముందే ప్లాన్ ఆ విధంగా చేసాం. ఈ 4,000 ఎకరాలు ఈరోజు డెవలప్డ్ ల్యాండ్ ఏకర్ తీసుకుంటే 20 కోట్ల నుంచి 30 కోట్లు ఉంది. ఇప్పుడు డిఫరెంట్ బ్యాంక్స్ ద్వారా డిఫరెంట్ ఆర్గనైజేషన్ లోన్ తీసుకొని ఈ అమరావతిని కడుతున్నాము. ఈ యొక్క ల్యాండ్ రేటు మరికొద్ది పెరగంగానే ఈ ల్యాండ్ని ఆక్షన్ చేసి తిరిగి చెల్లిస్తాం. అందువల్ల రాష్ట్రంలోని ప్రజలు కట్టే ట్యాక్సుల్లో 1 పైసా కూడా ఈ అమరావతి రాజధాని ఖర్చు పెట్టం. అంటే మా ముఖ్యమంత్రి గారు ఆ విధంగా డిజైన్ చేశారు. డిజైన్ చేసినప్పుడు ముందుగా డిజైన్ చేశారు, ఆ విధంగా దీన్ని ముందు తీసుకుంటాం. అమరావతి అంటే అంగులు అని తెలిసిన వ్యక్తి నారాయణ గారు అంటారు. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఆ రోజు మీకు ఒక రాజధాని నగరాన్ని నిర్మించటము అంతర్జాతీయ స్థాయిలో అని చెప్పి 2014 అప్పగిస్తే, ఇప్పుడు 10 ఏళ్ళు అయిన తర్వాత కూడా అదే బాధ్యత మీరు కొనసాగిస్తున్నారు. మీరు ఎట్లా ఫీల్ అవుతారు? ఖచ్చితంగానండి, ఎంతో గర్వంగా ఉంది. ఎందుకంటే ఒక రాష్ట్రానికి రాజధాని నిర్మించే ఛాన్స్ అందరికీ రాదు. అటువంటి భాగ్యాన్ని మా ముఖ్యమంత్రి గారు నాకు ఇచ్చారు. అందుకని దీని మీద అనేక దేశ విదేశాల్లో ఉండే రాజధానులు స్టడీ చేసి ముఖ్యమంత్రి గారి గురించి వారి సజెషన్ ప్రకారం దీన్ని తీసుకుపోతున్నా. ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన దిశానిర్దేశం ప్రకారం 3 సంవత్సరాల్లో ప్రపంచంలో ఉన్న టాప్ 5 రాజధానులు ఒక రాజధాని చేస్తాం. అంతేకాకుండా ఇక్కడ ఎకనామిక్ గ్రోత్ వచ్చేటట్టుగా, దీనివల్ల ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు వచ్చేట్టుగా, వారి ఆర్థిక స్థితి పెరిగేటట్టుగా దీన్ని ఒక మంచి రాజధానిగా చేయడం జరుగుతుంది. ఇది పరిస్థితి. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి సంబంధించి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ స్థలాన్ని ఎంపిక చేయటం దగ్గర నుంచి ప్రతి డిజైన్ కానీ, ఆలోచన కానీ, భూ సమీకరణ నుంచి ఏదైతే మొత్తం నారాయణ గారే అన్నీ పర్యవేక్షించారు. రాత్రి పగులని తేడా లేకుండా ఈ లేఅవుట్లు, సిఆర్డీ అనునిత్యము సమీక్షలు చేస్తున్నారు. ఈ 2.0 ద్వారా ఖచ్చితంగా ఏదైతే మొదట్లో 1.0లో ఏదైతే డిజైన్ చేశారో వాటిని క్రమం తప్పకుండా పూర్తి చేసి ఈ యొక్క అంతర్జాతీయ స్థాయిలో అమరావతి రాజధాని 3 ఏళ్లలో పూర్తి చేస్తామని చెప్తున్నారు మంత్రి నారాయణ. అలాగే ఈ ప్రధానమంత్రి చేతుల మీదుగా పైలాను ఆవిష్కరిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రజలంతా కూడా ఆహ్వానితులే. ఇది ప్రజా రాజధాని. ఖచ్చితంగా అంతర్జాతీయ స్థాయిలో ఈ అమరావతి రాజధాని గుర్తింపు సాధిస్తుందని, తనకి ఈ అవకాశం దక్కడం ఎంతో అదృష్టంగా, గర్వంగా ఫీల్ అవుతుందని చెప్తున్నారు మంత్రి నారాయణ.